ఉండేంతవరకు మీరు రాజకీయ క్రీడలను ఆపాలి. ఉమా గారితో ఒక స్టేట్మెంటు, అనిత గారితో ఒక స్టేట్మెంటు, వ్యంగ్యమైన స్టేట్మెంట్లు, వెటకారమైన స్టేట్మెంట్లు, నోరు జారేటువంటి తత్వాలు, ఏది పడితే అది మాట్లాడటాలు, అధికార అహంకారంతో మీరు మాట్లాడే ప్రతి మాటలు ఈ రోజున వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని, మీరేమైనా చేయదలుచుకుంటే ఆ ప్రజలకు సంబంధిత బాధితులందరికీ దయచేసి వెంటనే తక్షణ సహాయాలు చేయండి, వాళ్ళని ఆదుకోండి. వెనకబడినటువంటి ఎవరెవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయమని కూడా మేము కోరుతున్నాం. ఈ రోజున మీరు 2014 నుంచి 19 వరకు మీరు పరిపాలించారు. 2014 నుంచి 19 వరకు మీ హయాంలో ఎందుకు పనులు సాగలేదు? మరి మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు సాగలేదంటే అక్కడ రాధాకృష్ణ గారి పవర్ పాయింట్ యాక్టివ్ పవర్ ప్రాజెక్ట్ అండి. నేనేది ఊరికే స్టేట్మెంట్ ఇవ్వట్లా, కావాలంటే ఫీల్డ్కి పోదాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించిన యాక్టివ్ పవర్ ప్రాజెక్టు అక్కడ ఉంది. అందుకని ఆధునీకరణ పనులను అడ్డుకుంటూనే వచ్చారు. మేము కేవలం 2019 నుంచి అధికారంలోకి వచ్చాం. ప్రాక్టికల్గా ఉన్న సమస్యలు మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ వాటిని మభ్యపెట్టి ఈ రోజున గుడ్డగాల్చి నెత్తినేసే కార్యక్రమం జరుగుతుందని, ఈ రోజున మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ప్రజలకు సేవ చేసే విషయంలో, ప్రజలకు మీరేదైనా మేలు చేస్తుంటే, నిజంగానే సహాయక చర్యలలో మీరు చురుగ్గా ఉంటే మేము ఈ రోజున పదే ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పని చేయమని కోరుతున్నాం. పబ్లిసిటీ పిచ్చను ఆపి, పొగిడించుకునే కార్యక్రమం ఆపి, నష్టపోయిన ప్రజలకు నష్ట నివారణ చర్యలను చేపట్టమని, అసలు ఎంతమంది చనిపోయారో సంఖ్యని చెప్పమని, చనిపోయిన మృతదేహాలకు దహన సంస్కారాలని నిర్వహించమని, ఆ చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించమని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మిమ్మల్ని కోరుకుంటూ, అలాగనే ఎంతమంది చావుకు మీరు కారకులు, గోదావరి పుష్కరాలప్పుడు మీరే కారకులు. మళ్ళీ ఈ రోజున మీ పరిపాలన వైఫల్యం వల్ల జరిగిన ఈ పొరపాటుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, అలాగని మీరే ముఖ్యమంత్రి, మీరే నిర్వహణ, మీరే నాయకత్వం వహిస్తున్నారు, మీ చేతిలోనే పవర్ ఉంది. ప్రతిపక్ష నాయకుడి మీద దుమ్మెత్తిపోయటం వల్ల ఏ ఉపయోగం లేదు. ప్రతిపక్ష నాయకుడి యొక్క వ్యక్తిగత హననం, ఆయన వ్యక్తిత్వ హననం చేయటం వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. మీరు ఎలాగో మా మీద దాడులు చేయటం ప్రారంభించారు. మా నాయకుడు